హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 5 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది. తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం కనబర్చారు. ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడ్డాయి. అయితే ప్రేక్షకులు, అభిమానులు సినిమాపై సరైన ఒపీనియన్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రెగ్యులర్ సినిమాల్లా కాకుండా హరిహర వీరమల్లు కొత్త బ్యాక్డ్రాప్తో, కొత్త పాయింట్తో వచ్చింది. పైగా మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టారు. ఇన్ని కాల్కులేషన్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ సినిమాకి ఉన్న బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో సనాతన ధర్మం అనేది ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేసినట్టుగా ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ ఆకట్టుకునేలా ఉంది. తోటధరణి వేసిన సెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమాకి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఇక కీరవాణి మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఈ మధ్య కాలంలో వస్తున్న పాటలకు భిన్నంగా, వినసొంపుగా అనిపించాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్డ్రాప్ స్కోర్ ఒక రేంజ్లో చేశారు కీరవాణి. ఇక ఈ సినిమాలో ఉన్న బలహీనతల గురించి చెప్పాలంటే ప్రధానంగా వినిపిస్తున్న అంశం VFX. చాలా సన్నివేశాల్లో VFX అనేది చాలా పేలవంగా కనిపించిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఒక పాన్ ఇండియా మూవీకి స్థాయిలో VFX చేయలేదని గంటపదంగా చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో స్పీడ్గా అనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా ల్యాగ్ కనిపించింది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో కొన్ని అంశాలను అసంపూర్తిగా ముగించడం కూడా సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఒక విధంగా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అవసరం లేదని, కథంతా ఒక్క పార్ట్లోనే చెప్పేస్తే ఎంతో ఎఫెక్టివ్గా ఉండేదన్న అభిప్రాయం కూడా ఉంది. న్యాచురల్ లొకేషన్స్లో చేయాల్సిన చాలా సీన్స్ ఇండోర్లో గ్రీన్ మ్యాట్లో చేశారని, దానివల్ల విజువల్స్ ఆకట్టుకోలేదని అంటున్నారు చాలామంది. బాబీ డియోల్ నెగిటివ్ రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి చేసిన పీరియాడిక్ ఫిల్మ్ ఇది. అదే సమయంలో ఆయన మొదటిసారి పాన్ ఇండియా చిత్రం కూడా. ఇంకోవైపు ఆ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి సినిమా కావడం విశేషం. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కమర్షియల్ మూవీస్ చేస్తూ వచ్చారు. కానీ మొదటిసారి చారిత్రక నేపథ్యం ఉన్న కథంతో ముందుకు వచ్చారు. మొఘల్ పాలనా కాలంలో కోహినూర్ డైమండ్ తన వద్ద నుంచి ఔరంగజేబ్కి చేరిన నేపథ్యంలో దాన్ని తీసుకురావడం కోసం వీరమల్లు బయలుదేరడం, దాన్ని దొంగిలించడంతో సినిమా ముగుస్తుంది. ఈ యాక్షన్ సీన్లు అబ్బురపరిచేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి మంచి ఇంట్రో అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా వచ్చే డైలాగులు తన రియల్ లైఫ్ రాజకీయాలకు దగ్గరగా ఉంటాయి. జనసేన డైలాగులను తలపిస్తాయి. ఔరంగజేబ్ క్రూరత్వాన్ని, అనంతరం వీరత్వాన్ని ఆవిష్కరిస్తూ సినిమా సాగుతుంది. జ్యోతికృష్ణ టేకింగ్ అదిరిపోయింది. దర్శకత్వం పరంగా చాలా బాగా చేశారు. సినిమాని బాగా డీల్ చేశారు. ఆయన వర్క్ సినిమాలో కనిపిస్తుంది. చాలా బాగా డీల్ చేశారు. టెక్నీషియన్గా తనేంటో నిరూపించుకున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు కూడా ఆకర్షించేలా ఉన్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుందని చెప్పొచ్చు.